ఈరోజు ఏపీ అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్కు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీత పోకడలు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. ఏంటి అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫోన్లో కెమెరా ఉంది, చేతిలో సెల్ ఫోన్ ఉంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, లేదంటే ఇటు ఫేస్బుక్లో, యూట్యూబ్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టడం. ముఖ్యంగా ఏదో ఆడపిల్లలు వాళ్ళ సరదాకి చేసుకునేటువంటి రీల్స్కి కూడా కింద ఇష్టం వచ్చినట్లు అసభ్యకరంగా కామెంట్లు పెట్టడం. ఎల్ వర్డ్స్, ఎఫ్ వర్డ్స్, ఇక ఏది వస్తే అదే నోటికి. ఏదంటే నచ్చకపోతే వీడియో చూడకుండా పక్కకు పోవచ్చు, దానికి కింద కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎవరికి ఒరిగేది లేదు, నీకు ఆత్మసంతృప్తి తప్ప. సో ఇలాంటివి ఇష్టం వచ్చినట్లు చేయటం గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటివి జరిగినాయి. చాలామంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈవెన్ జడ్జిల మీద కూడా కామెంట్లు, జడ్జిమెంట్లు వాళ్ళకి అనుకూలంగా రాకపోతే చేసినటువంటి కామెంట్లు. దీనికి సంబంధించి అప్పట్లో కోర్టు సీరియస్గా తీసుకుని సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి పరిస్థితి గుర్తుండే ఉంటుంది చాలామందికి. సో ఇలాంటి విపరీత పోకడలకు పోవటం, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం, అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేయటం, ఒక వ్యక్తి మీద ఏదైనా కోపం ఉంటే ఆ వ్యక్తి మీద చూపించాలి, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళని కూడా దీంట్లోకి లాగటం, సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పెట్టడం, మార్ఫింగ్ ఫోటోలను పెట్టడం, మామూలు ఫోటోలను తీసుకువెళ్ళి ఏఐలో వాటిని న్యూడ్గా తయారు చేసి పెట్టడం, లేదా న్యూడ్గా వీడియోస్ క్రియేట్ చేసి పెట్టడం. ఇలాంటి హీరోయిన్లు కూడా పడుతున్నటువంటి పరిస్థితి డీప్ ఫేక్ వీడియోలతో. ఈ మధ్యకాలంలో ఏఐ వచ్చిన తర్వాత ఈ డీప్ ఫేక్ వీడియోలు, ఇమేజ్లు మరింత ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి నుంచి వీటి నుంచి కాపాడాలి అంటే సోషల్ మీడియాకు సంబంధించి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని, వీరి పనే ఇలాంటి విపరీత పోకడలకు పోయేటువంటి వాళ్ళని, అసభ్యంగా వ్యవహరించేటువంటి వాళ్ళని, అసభ్యంగా కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళని, వీడియోలు చేసేటువంటి వాళ్ళని ఏరి పట్టుకుని చట్టం ముందు నుంచోబెట్టడమే వీళ్ళ పని. ఇక వేరే ఏం లేదు వీళ్ళ పని. సో అలాగని చెప్పి పార్టీలను కామెంట్ చేయటం, రాజకీయపరమైనటువంటి కక్షలకు పోవటం అనేటువంటిది అయితే చెయ్యట్లేదు. తనకు ప్రాణానికి ప్రాణమైనటువంటి కార్యకర్తల మీద దాడి చేసినా సరే, తననే అవమానించి అసెంబ్లీ నుంచి బయటకు పంపినా సరే రాజకీయ కక్షలకు పాల్పడట్లేదు. తమ పార్టీ అలాగే కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సంయమనం పాటించాలి. ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారమే వాళ్ళని శిక్షిద్దాం తప్ప మీరు చేతుల్లోకి తీసుకోవద్దు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు సోషల్ మీడియాలో వ్యవహరించవద్దు. తప్పు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం అని చెప్పి చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.